అసలు హ్యాకథాన్ అంటే ఏంటి? మిగతా చాలా మంది మీ కాలేజ్లో కూడా వినుంటారు. హ్యాకథాన్ ఉంటుంది కాలేజ్లో, మాకు 24 hours పడుకున్నారు వచ్చి ఇక్కడే నైట్ అంతా, ఫన్ ఉంటుంది బాగా, రైట్? అవన్నీ వేరే. ఎక్కువ డిఫికల్ట్గా ఏ టాస్క్ అనిపిస్తుంది? ఐ థింక్ క్రిప్టోగ్రఫీ. చాలా మంది చెప్పారు క్రిప్టోగ్రఫీ కొంచెం హార్డ్గా ఉంది. What motivated you at 2 o'clock? If someone is not using, then they have to go out of the class. ఫస్ట్ అవర్లో కొంచెం టఫ్ అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హ్యాకథాన్ అంటే ఏంటి? మిగతా చాలా మంది మీ కాలేజ్లో కూడా వినుంటారు. హ్యాకథాన్ ఉంటుంది కాలేజ్లో, మాకు 24 hours పడుకున్నారు వచ్చి ఇక్కడే నైట్ అంతా, ఫన్ ఉంటుంది బాగా, రైట్? అవన్నీ వేరే. సో దట్ ఈస్ బేసికల్లీ సాఫ్ట్వేర్ బేస్డ్ హ్యాకథాన్. వాటిలో ఏముంటుంది అంటే ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తారు వాళ్ళకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్గా చూసాను ఒకటి, పంజాబ్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు, మన సైబర్లో హ్యాక్ఫోర్స్ 2.0 ఈవెంట్ స్టార్ట్ అయింది. స్టూడెంట్స్ అందరూ గ్యాదర్ అయ్యారు వాళ్ళలోని ఇన్నోవేటివ్నెస్, క్రియేటివ్నెస్ అండ్ కాంపిటేటివ్నెస్ బయటకు తీయడానికి. వాళ్ళ ఎక్సైట్మెంట్ ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. మీ టీంలో టాస్క్లను ఎలా డివైడ్ చేసుకున్నారు? బేస్డ్ ఆన్ వాళ్ళ బ్యాచ్ ఎవరైతే స్టార్ట్ అయ్యారో, మేము జాయిన్ అయ్యారు, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఏవైతే చేయగలరో వాళ్ళని డివైడ్ చేసేసి 1 week నుంచి నేను ప్రాక్టీస్ చేపిస్తున్నాను. మోస్ట్లీ మా టీమ్ ఇది బెస్ట్ అని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఫస్ట్ ప్లేస్ రావడానికి ట్రై చేస్తాం. మేము టోటల్ 5 members ఉన్నాం. 5 tasks ఉన్నాయి. మేమిద్దరం లైనక్స్ తీసుకున్నాము. ఒకరికి నెట్వర్క్ ఇచ్చినాం, ఒకరికి వైర్షార్కి ఇచ్చినా, ఒకరికి క్రిప్టోగ్రఫీ, ఇంకా సిగ్నోగ్రఫీ ఇచ్చినాం. హ్యాక్ఫోర్స్ 2.0 నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇది ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్కి ఇవ్వడానికి, అండ్ టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు స్టూడెంట్స్ ఒకటి. అండ్ మూడోది వచ్చేసేసి వాళ్ళకు కొత్త ఛాలెంజ్ అనేది, లాస్ట్ మనకు 4 months కోర్సు చేయడం ఒకటి ఉంటుంది, అండ్ ఒక్కరోజు 4 hours నేర్చుకునేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఈరోజు జరిగేది అదే. వీళ్ళతో మొత్తము మిగతా వాళ్ళతో కాంపీట్ అవ్వడము అండ్ ఛాలెంజ్ ఎలా ఫేస్ చేయాలి అని తెలుసుకుంటారు. రియల్ టైంలో కూడా ఇలాగే ఒక రకమైన ఛాలెంజింగ్ అట్మాస్ఫియర్ వీళ్ళకు ఉంటుందన్నమాట. సో ఆ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది స్టూడెంట్స్కి అయితే మనకు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్. సో బేసిక్గా టీమ్ కోఆర్డినేషన్తో ఒక్కొక్కరు ఒక టాస్క్ని తీసుకున్నాం కాబట్టి మేము ప్యారలల్గా అందరం ఒకే పేస్లో చేస్తా. సో వచ్చిన ఆన్సర్స్ని వచ్చినట్టు సబ్మిట్ చేసుకుంటా. వీ హోప్ వీ కెన్ విన్. హాయ్ రుచిత. హాయ్. అందరూ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు? అందరూ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు అండ్ ఛాలెంజింగ్గా కూడా ఉంది. మనం ఇచ్చిన టాస్క్లు అలా ఉన్నాయి కాబట్టి బాగా చేస్తున్నారు.
ఎక్కువ డిఫికల్ట్గా ఏ టాస్క్ అనిపిస్తుంది స్టూడెంట్? ఐ థింక్ క్రిప్టోగ్రఫీ చాలా మంది చెప్పారు క్రిప్టోగ్రఫీ కొంచెం హార్డ్గా ఉంది, క్రాక్ చేయలేకపోతున్నాం పాస్వర్డ్ అని చెప్పేసి. సో ఖచ్చితంగా క్రిప్టోగ్రఫీ అనుకుంటున్నాను నేను. మీరు ఇచ్చిన టాస్క్కి వాళ్ళు ఎంత టైం తీసుకుంటారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రఫ్లీ ఒక క్రిప్టోగ్రఫీ అయితే ఒక 1/2 hour అట్లా పడుతుంది. అండ్ విఎమ్స్ ఫాస్ట్గానే అయిపోతాయి, ఇంకా స్టెక్నోగ్రఫీ కూడా ఫాస్ట్గానే అయిపోతుంది. క్రిప్టోగ్రఫీ కొంచెం టైం పడుతుంది అంతే. ఓకే, ఏ టీం విన్ అయ్యిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఐ థింక్ షాడో బ్రోకర్స్, ఎందుకంటే అది టాప్ ఆఫ్ ద బోర్డ్ ఉంది, నేను చూశాను. అండ్ ఆల్సో వాళ్ళు ఫస్ట్ నుంచి ఈ ఫ్లాగ్స్ చాలా బాగా ఫైన్ చేస్తుంటారు. సో వాళ్ళకి మంచి టీమ్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో టైం మేనేజ్మెంట్ ఉంది కాబట్టి షాడో బ్రోకర్స్ అనుకుంటున్నాను. మీ టీం కరెంట్ ప్రోగ్రెస్ పర్సంటేజ్ ఏంటి? 56 మ్యామ్. ఓకే, ఏమేమి టాస్క్ కంప్లీట్ చేశారు? నెట్వర్క్ ట్రాఫిక్ అనాలిసిస్ ఒకటి చేసాము, క్రిప్టోగ్రఫీ ఒకటి చేసాము మ్యామ్. మిగతా అన్ని కోఆర్డినేట్ చేసి అందరం చేస్తున్నాము. మీ టీంలో ఫాస్టెస్ట్ ప్రాబ్లమ్ సాల్వర్ ఎవరు? కార్తిక్ మ్యామ్. కార్తిక్ అండ్ దిస్ 2 members ఆల్సో. ఓకే, ఇప్పుడిప్పుడే రేస్లోకి వస్తున్నాం. ఎలాక్కుంటే కనుక విల్ బి ఇన్ టాప్ 3. 3 tasks కంప్లీట్ అయ్యాయి మ్యామ్, మిగతా కంప్లీట్ చేస్తాం. ఓకే. But for cyber army, it is going to create hell lot of opportunities, right? If you, how many are using ChatGPT? How many are familiar with ChatGPT? No one? Everyone, right? If someone is not using, then they have to go out of the class and learn how to prompt in ChatGPT and come back. మరి చాట్ జీపీటీని అడిగితే అంత కోడ్ ఇస్తుంది. చాట్ జీపీటీ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, క్లౌడ్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ కోడ్. Then should we go away with the developers? You చెప్పాలి, how did you feel about it? Anyone? Yeah, felt happy. Again, some experience regarding this hackathon. It will be an added advantage for the upcoming interviews or any. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు సెకండ్ రన్నర్ అప్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. సో మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది హ్యాక్ఫోర్స్ 2.0లో? ఇది నా ఫస్ట్ హ్యాకథాన్. చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాను. ఇంకా మా టీం వర్క్ మేము అంతా టాస్క్స్ ఇంకా టైం మేనేజ్మెంట్ చేసుకొని టీం వర్క్ చేసుకొని మేము సెకండ్ రన్నర్ అప్ అయ్యాం. సో మీ టీంలో ఏ డిఫెక్ట్ వల్ల మీరు సెకండ్ రన్నర్ అప్ దగ్గర ఆగిపోయారు అనుకుంటున్నారు? Almost we have fighted equally. We have succeeded in each topic. It was a great experience. Upcoming we will learn a lot and we will gain a top position. సో మీ నెక్స్ట్ హ్యాకథాన్ పార్టిసిపెంట్స్కి మీరు ఏమైనా సజెషన్ ఇద్దాం అనుకుంటున్నారా? నెక్స్ట్ హ్యాకథాన్ పార్టిసిపేట్స్ కంటే మనం ఇప్పుడు ఏదైతే టాస్కులు చేసామో దానికంటే ఇంకా నెక్స్ట్ హ్యాకథాన్కి ఇంకా క్రిటికల్గా వస్తాయి కాబట్టి ముందల టాల్ నుంచి మనం దానికి ప్రిపేర్గా ఉంటే నెక్స్ట్ హ్యాకథాన్ అనేది మనం ఫస్ట్ రావడానికి బెనిఫిట్ ఉండొచ్చు అని అనుకోండి. థ్యాంక్ యూ సైవెరో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాకథాన్లో ఫస్ట్ రన్నర్ అప్గా గెలిచినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? గుడ్, కాకపోతే నేను కొంచెం స్టెనోలో స్టక్ అయ్యాను, దానివల్ల కొంచెం డిలే అయింది. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బాగుంది, కాకపోతే కొంచెం అది ఫాస్ట్గా కంప్లీట్ చేసి ఉంటే ముందుండాలి, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అది. యా, వెరీ ఇంట్రెస్టింగ్. దట్స్ ఇట్. యా, ఇట్ ఈస్ వెరీ గుడ్. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ నాకు బాగా అనిపించింది. అది నేను ఎలా నేర్చుకోవాలి ఏంటి అవన్నీ నాకు బాగా అర్థమయ్యాయి. సో ఇట్ ఈస్ వెరీ గుడ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నేను హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయడం. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఒక హ్యాకర్గా ఎలా థింక్ చేయాలి, ఎలాగే ఏం చేయాలి అనేది తెలుస్తుంది. ఓవరాల్గా నా యాజ్ ఎ టీమ్ లీడ్గా నాకు అండ్ ఆల్సో మా టీమ్ మెంబర్స్ చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. బయట సొసైటీలో ఎలా వర్క్ చేసుకోవాలి అండ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయని చెప్పేసి అని మాకు చాలా క్లియర్ కట్గా అర్థమైపోయింది. సో మీ టీంలో ఏ డిఫెక్ట్ వల్ల మీరు ఫస్ట్ రన్నర్ దగ్గర ఆగిపోయారు అనుకుంటున్నారు? మేబీ స్టెనో దగ్గర అసలు ముందుకు వెళ్ళలేదు స్టార్టింగ్ అంతా, సో అందువల్ల ఏమో అనుకుంటున్నాను నేనైతే. టైం మేనేజ్మెంట్. ఓకే, ఫస్ట్ ఫ్లాగ్స్ ఇస్తే బాగుండు అనిపించేది, అది డిలే అవ్వడం వల్ల పాయింట్స్ మిస్ అయ్యామనిపిస్తుంది, లేకపోతే విన్నర్ అవ్వదు. ఎవరి టాస్క్ వాళ్ళు బాగానే చేశారు, బట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ వల్ల అండ్ ఒక్కొక్క ఫ్లాగ్ దగ్గర ఆగిపోయారు. సో దానివల్ల కొంచెం బ్యాక్ అయ్యారు.
మోస్ట్లీ ఇష్యూస్ అంటే ఏం లేవు, బట్ కొన్ని ఫ్లాగ్స్ కొన్ని ఏమంటారు సిస్టమ్ కూడా ఒక్కొక్కసారి హ్యాంగ్ అవ్వడము. సో చాలా మేము మిషన్స్ రన్ చేస్తాము, సో దానివల్ల మేము బ్యాక్ స్లాష్ అయ్యాము. సో నెక్స్ట్ టైం హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? ట్రై చేయమని చెప్తాం. కాస్ట్ మంచి ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్గా వేరేగా ఉంటుంది. ఇలాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తే చాలా వేరేగా ఉంటుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటే ఇంకా చాలా మెమరబుల్గా ఉంటుంది అండ్ ఆల్సో బెస్ట్ ఎక్స్పీరియన్స్. తప్పకుండా మిస్ అవ్వకుండా పార్టిసిపేట్ చేయమని చెప్తాం. ఇట్స్ ఎ బెస్ట్ ఎక్స్పీరియన్స్, బట్ అందరూ చేస్తే మనం రియల్ టైంలో ఎలా ఫేస్ చేయాలనేది కూడా తెలుస్తుంది. సో అది సో ఇది మాకు ఒక మెమరీలా మిగిలిపోద్ది. రన్నర్గా వచ్చాము. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళు కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు, ఇలా బయట సర్వైవ్ అవ్వచ్చు. ఫర్ మీ అండ్ టీమ్ అదర్ మెంబర్స్ ఆల్సో ఒక ఎక్స్పీరియన్స్ లాగా తీసుకొని ముందు ఫ్యూచర్లో ఇన్ జాబ్ ఆర్ సంథింగ్ ఎల్స్ వాళ్ళు దేంట్లో ట్రై చేసిన వాళ్ళు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని మెయిన్లీ ఇది ప్రాక్టీస్ వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి అంత బెటర్ ఉంటుంది. ప్రాక్టీస్ చేయడం మోస్ట్లీ మా టీం వాళ్ళు ప్రాక్టీస్ బాగా చేస్తారు. Team Dragonfly. Team Dragonfly. One thing I observed is they were all quiet up to 2 o'clock. వరకు అలా క్వైట్ గా నడుస్తుంది మిగతా వాళ్ళతో పాటు. బట్ ఫ్లై వెళ్ళిపోయింది, డ్రాగన్ బయటకు వచ్చింది. And then immediately they climbed all the mountain here and they won the prize here. Very good, all of you. What motivated you at 2 o'clock? Was it your own or did you hack into someone of your friends' machine? No? So what motivated you? Because I was seeing the graph, you were like going at a small pace and suddenly I think the Suryavamshi's soul has come into you and you are batting at a very faster pace. What changed in that 2 hours? Teamwork. Yeah? Teamwork? Yeah. So what is the teamwork? What you have done? Strategy is nothing, sir. It's mainly to win the race in the... Yeah, that's it. You want your great... It is totally on team coordination, sir. First of all, we found the flags and we have kept in notepad. And then after, we try to... సో ఫస్ట్ ఏంటంటే మేము నోట్ ప్యాడ్లో పెట్టుకున్నాం సార్, మాకు ఆన్సర్స్ అనేవి వచ్చాయి. ఫోన్ చేసాం, అప్పుడు ఏంటంటే ఇంకా మేము ఆ టైంకి ఇంకా మేము ఫ్లాగ్స్ అనేవి ప్లాట్ఫామ్లో పెడుతూ ఉన్నాం. దెన్ వీ క్లైంబ్ అప్. థ్యాంక్ యూ. I request Naveen sir to please come and hand over the check, winner's check. సో నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేసే వాళ్ళకి హ్యాకథాన్లో మీ సజెషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాకథాన్ అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి డెఫినెట్గా. అండ్ ఇది ఎందుకంటే మనకి టాస్క్స్ అనేవి ఎలా ఉంటాయి, మన రియల్ టైంలో బయట ఎలా ఉంటాయి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుస్తుంది. దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, దానికి ఒక ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉంటాయి. దాన్ని బట్టి మనం హ్యాకథాన్ అనేది మనం చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ కిల్ చైన్ లాగా. అండ్ ఆల్సో ఎక్స్పెక్టేషన్ లేకుండా రండి, మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. హ్యాకథాన్ అనేది ఏంటంటే మనకి జస్ట్ ఒక ప్రాక్టీస్ టైప్ అనమాట. ముందు మనం వచ్చి ప్రాక్టీస్ చేస్తామంటే ఇది నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాకథాన్. నాకైతే చాలా బాగా నచ్చింది. హ్యాకథాన్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి చాలా గిల్టీ ఫీలింగ్గా ఉంటుంది, బట్ చేయడం మాత్రం చేయండి, ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీకు స్పెషల్ ప్రైజ్ వచ్చినందుకు. మీరు ఎటువంటి స్ట్రాటజీ వల్ల మీకు స్పెషల్ ప్రైజ్ వచ్చింది అనుకుంటున్నారు? నార్మల్గా ఇలాంటి కాంటెస్ట్ ముందు కూడా పార్టిసిపేట్ చేసాము, వీ గాట్ రన్నర్ అప్ దేర్. సో ఇలాంటి కాంటెస్ట్ ఎలా పార్టిసిపేట్ చేయాలో మాకు బాగా తెలుసు. సో వీ డ అవర్ ప్లాన్. హలో, ఈరోజు హ్యాక్ఫోర్స్ 2.0లో పార్టిసిపేట్ చేశారు కదా, హౌ డూ యూ ఫీల్? It was quite brilliant. It was even though I struggled in the few starting hours, but I చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. దాంట్లో స్కిల్ పెరిగింది, నాలెడ్జ్ పెరిగింది. అది విన్నర్ లూజర్ అనేట్లు ఇక్కడ, కానీ ఇక్కడ పార్టిసిపేట్ ఇంపార్టెంట్, లెర్నింగ్ ఇంపార్టెంట్.
వచ్చే రోజుల్లో ఈ హ్యాకథాన్స్ లాంటిది సిట్యుయేషన్ మనకు పనికొస్తాయి. రేపు కంపెనీలో ఫ్రెషర్ గా వెళ్తే they'll ask about how did you participate, what is your knowledge, they'll take everything. అదే మాకు ఇంపార్టెంట్. విన్నింగ్ లూజింగ్ ఉండకూడదు. I think that for my age, even I'm 35, still I want to learn because I want to get into industry. అందుకే ఇట్లాంటి హ్యాకథాన్ సర్టిఫికేషన్స్ చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అండ్ సైబర్ వాజ్ లైక్ బ్రిలియంట్. వీక్యూ వాళ్ళది స్పాన్సర్షిప్ ఈవెంట్స్ చాలా ఇన్స్పిరేషనల్. అందుకే నాకు చాలా హ్యాపీ రిగార్డింగ్ దిస్ ఈవెన్ దో ఐ లూజ్. థ్యాంక్ యూ కదా. కొత్తగా ఏం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు? సో యాక్చువల్లీ నేను ఇదే నా ఫస్ట్ హ్యాకథాన్ నేను పార్టిసిపేట్ చేయడం. సో నేను యాక్చువల్లీ అలాంగ్ సైడ్ ఆఫ్ మై సీనియర్స్ నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ టాస్క్లో సీనియర్స్ అందరూ లైక్ వైస్ ఆర్ స్టిగ్నోగ్రఫీ అని పార్టిసిపేట్ చేశారు. బట్ ఐ నో ఓన్లీ నెట్వర్కింగ్. సో నేను నెట్వర్కింగ్లో సిస్కో ప్యాకెట్ రేసింగ్లో ఆర్ఐపి రౌటింగ్ అండ్ ఏసీఆర్ ఇవన్నీ పర్ఫామ్ చేశాను. సో యాక్చువల్లీ నేను ప్రాక్టీస్ చేసిన మొత్తం వచ్చేసి 192.IP ఫార్మాట్లో. బట్ ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ those IPs. Actually it is a class B IP format. So it's became very little bit difficult for me to understand the running process as I am not even practicing on this class B. And really it's a very good experience and I like to participate even more hackathons. Thank you. ఇది వచ్చి హ్యాక్వర్స్ 2.0లో పార్టిసిపేట్ చేశారు కదా, కొత్తగా ఏం తెలుసుకున్నారు? హౌ డు యూ ఫీల్? యాక్చువల్లీ నేను ఇది ఫస్ట్ టైం హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయడం. సో హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల టీమ్ కమ్యూనికేషన్, కొలాబరేషన్, హార్డ్ వర్కింగ్ ఎలా ఉంటుందో తెలిసింది. నా వరకు నేను ట్రై చేశాను. ఐ ట్రై మై బెస్ట్. ఓకే, ఐ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ. పేషెన్స్ మోర్ ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాను. ఎక్కువ ఇదే నా ఫస్ట్ టైం హ్యాకథాన్. స్కిల్స్ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఛాన్సెస్ ఉంటుంది. టీం వర్క్ కూడా ఎక్కువ ఉండాలి. మన టీంలో కూడా అందరూ బాగా స్కిల్డ్ అయి ఉంటే నెక్స్ట్ హ్యాకథాన్ క్రాక్ చేయడానికి ఈజీగా అవుతుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను. నెక్స్ట్ టైమ్స్ ఏవి రిపీట్ చేయకూడదో తెలుసుకున్నాను. అలాగే టీం వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అనుకున్నాను. ఈసారి అలాగైనా ప్రైజ్ కొట్టాలని అనుకుంటున్నాను గట్టిగా. మాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ అవర్లో కొంచెం టఫ్ అనిపించింది. నెక్స్ట్ 2 hours కొంచెం సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్. ఇది మీ ఫస్ట్ టైం హ్యాకథానా? అవును, ఫస్ట్ టైం హ్యాకథాన్. హ్యాక్వర్స్ 2.0లో పార్టిసిపేట్ చేశారు కదా, హౌ డు యూ ఫీల్? యా, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇది నా సెకండ్ టైం, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. అండ్ మా టీం కూడా అందరూ కూడా చాలా బాగా చేశారు. ఐ బీన్ ఎక్స్పెక్టెడ్ దట్ టీమ్ మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ టైమ్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. చాలా బాగుంది. థ్యాంక్ యూ.